ఓకే. నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన ఆడవాళ్ళ మధ్య ఆహ్, వాళ్ళని చూసి ఎంత ఇన్‌స్పైర్ అయ్యానో, అలాంటి సినిమా ఒకటొస్తుంది అని తెలియగానే నా నా వంతు నేనైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయగలనో అంత చేస్తాను. అండ్ చేశాను అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కన్సిడరింగ్ మీ. ఎందుకంటే ఆ టైంలో లైక్ 2 ఇయర్స్ బ్యాక్ నేనంతా ఒక కామెడీ జోన్‌లో వర్క్ చేస్తున్నాను. 'కీడాకోల' గానీ, 'సినిమా బండి' గానీ ఇవన్నీ. సో, బట్ నన్ను ఈ సినిమా మీరు చూసుంటే ఒక కంప్లీట్‌లీ సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్‌లో ఉంటుంది. అస్సలు కామెడీ అస్సలుండదు నాది. సో, ఆ 2 ఇయర్స్ బ్యాకే నన్ను నమ్మి ఆహ్, ఒక అనుపమ గారి పేరుగా అనుకోని ఒక మణిరత్నం స్టైల్‌లో ట్రైన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని అందులో పెట్టడం నాకు లైక్ ఐ వాజ్ వెరీ లక్కీ. సో, అందుకనే ఐ వాజ్ ఇది ఎప్పుడు రిలీజ్ అయినా పర్లే, బట్ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను రిలీజ్ కోసం. ఫైనల్లీ మొన్న అయింది. అండ్ రివ్యూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అంటే ఈ సినిమా ఏదో చాలా సూపర్ఫిషియల్గా తీసింది కాదండి. చాలా లేయర్స్తో రాసి, చాలా లేయర్స్ని కన్వేటెడ్ టు ఎడిట్ చేసి ధర్మేంద్ర గారు. సో